అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ ఏం అడగలేదు కదమ్మా. నువ్వు చెప్పడం వాడు వినడమే కదా. వాడు చెప్పడం ఎప్పుడూ లేదు కదా. ముందు చీర ఎలా ఉందో చెప్పమంటుంటే చీర బానే ఉంది గాని ఈ హడావిడేంటి సుమా? ఇవాళ నాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రెస్ వాళ్ళు వస్తున్నారండి. ఓహో, ఏంటి మమ్మీ, నీ ఇంటర్వ్యూ కోసం ప్రెస్ వాళ్ళు వస్తున్నారా? అవును నాన్న, త్వరలో పాలిటిక్స్ లోకి వెళ్ళబోతున్నాను కదా. ఈ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యేని కదా, అందుకే. నమస్తే మేడం. అయ్యో వచ్చేసారా? నమస్తే నమస్తే, రండి. కాఫీలు టీలు ఏమైనా? అవేం వద్దు మేడం, థ్యాంక్ యూ. ఓకే, సరే సరే, కూర్చోండి. అలాగే మేడం. మేడం, ఇంటర్వ్యూ త్వరగా స్టార్ట్ చేద్దాం. మాకు వేరే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. అయ్యో తప్పకుండా. ఏమండి, రండి, ఇలా కూర్చోండి. అలా చూస్తారేంటండి? మీకు తెలీదా నేను హస్బెండ్ ఎంత గౌరవిస్తానో? రండి కూర్చోండి, కూర్చోండి. సుమలత గారు, ఇప్పటి వరకు మీరు కాలేజీలు రన్ చేస్తున్న బిజినెస్ ఉమెన్ గానే అందరికీ తెలుసు. కానీ ఎంతో మానవత్వం ఉన్న మనిషి అని చెప్పి మీరిచ్చిన స్టేట్మెంట్ల వల్ల రుజువు చేస్తున్నారు. అవునండి, ఇంత ఆస్తిపరులయ్యుండి మీరు కోరుకుంటే మీ అబ్బాయికి ఇంతకంటే గొప్ప సంబంధం తీసుకురావచ్చు. అయినా ఒక పేదింటి అమ్మాయిని, ఎవరూ లేని అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు అని చెప్పి పెళ్లి చేస్తా అని అనౌన్స్ చేశారు. పెళ్లి కూడా చేయబోతున్నారు. చాలా గొప్ప విషయం అండి. అవునండి, పరువు హత్యలు జరిగే కాలంలో పట్టింపులకు పోకుండా మీ అబ్బాయి ప్రేమకు విలువిచ్చారు. ఆ విషయంలో నిజంగా మీరు గ్రేట్ అండి. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలండి. ఇలాంటి మంచి మనసున్నోళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు. అయ్యయ్యో, మీరలా పొగడకండి. నాకు పొగడతానంటే ఇష్టం ఉండదు. ఆస్తులదేముంది, ఇవాళ్ళుంటాయి రేపు పోతాయి. కానీ మనుషుల మధ్య కావాల్సింది ప్రేమలు, ఆప్యాయతలే కదండి. ఏదో మా వాడు అమ్మాయి ప్రేమించుకున్నారు, వాళ్ళ మనసులు కలిశాయి. పెద్దవాళ్లుగా మనం వాళ్ళ మనసు అర్థం చేసుకుని వాళ్ళు కలపడమే కదా మంచిది. ఇదిగో మా పెద్ద మనవరాలుందే పల్లవి. ఇది ఇంట్లో ఉండి కుదురుగా ఉంటుందా? ఉండదు. అన్ని పనులు తనే చేస్తానని అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. అందుకే మా సుమలతకి నచ్చదు. నువ్వు కూతురివి, కోడల్లాగా పనిచేస్తే నేను ఒప్పుకోను, అంతా నేనే చూసుకుంటాను అంటుంది. అక్కడే వీళ్ళిద్దరికీ గొడవ వస్తుంది. ఆ కోపంలో ఇదిగో నువ్విలా ఇంట్లో ఉంటే అన్ని పనులు నువ్వే చేస్తావని నిన్నింట్లోంచి బయటికి గెంటేస్తాను అంటుంది. ఆ విషయమే చెప్తున్నాను, మీకెంకోలా అర్థమైంది. నిజంగా మీలాంటి అత్తగారు దొరకటం ఆ అమ్మాయి అదృష్టం అండి. అవునండి, ఈ మాట మాత్రం కరెక్ట్. అవునండి, రోజు మా అత్తయ్య గారి కాలు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి అనుకుంటాను. ఆవిడేమో మాకు ఆ అవకాశమే ఇవ్వరు. ఓకే సుమలత గారు, థ్యాంక్ యూ సో అలాగే మచ్. మంచిది. వదినా, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉషాను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు వదినా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు పల్లవి వదిన వద్దన్నా సరే, అమ్మ మాత్రం తన పబ్లిసిటీ కోసం పెళ్లి చేసేలాగే ఉంది. నేను ఎక్కడికైనా పారిపోతాను వదినా. చందు, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు. పారిపోతే అన్ని విధాలా నువ్వే చెడిపోతావు. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. వద్దు, ఆంటీ కూడా నీకు రివర్స్ అయిపోతారు.
మరికి నేనేం చేయాలి వదినా? నువ్వు నేను కలిసి ఆ పల్లవి వదిన్ని దెబ్బ కొడదామనుకున్నావు. ఆ ఉషా పీడ వదిలించుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. తెల్లారితో పెళ్లి, ఇక నాకేం చేయాలో అర్థం కావట్లేదు వదినా. టెన్షన్ పడకు చందు. పెళ్లి రేపు కదా, పెళ్లి జరగకుండా నేనేదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వైతే కూల్గా ఉండు. ఏంటంటావేంటి వదినా? కాసేపట్లో నా పెళ్లి. ఈ పెళ్లి జరగకుండా ఏదో ఒకటి చేస్తానని చెప్పావు కదా. అసలు నువ్వేం ఆలోచించావు? ఏం చేయబోతున్నావు వదినా? నాకు చాలా టెన్షన్ గా ఉంది వదినా. నువ్వు అసలు టెన్షన్ పడే పనే లేదు చందు. ఈ పెళ్లి ఆపడానికి పెద్ద ప్లానే వేశాను నేను. ఎట్టి పరిస్థితుల్లో ఉషా నీ పక్కన కూడా కూర్చోదు. నన్ను నమ్ము. నువ్వు హ్యాపీగా ఉండు. అర్థమవుతుందా? మొత్తం నా జీవితం నీ చేతుల్లో ఉంది. డోంట్ వర్రీ, నేనున్నాను కదా. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఎవరు ఫోన్? ఫ్రెండ్ అన్నయ్య, పెళ్లి కదా, విషయం చెప్తున్నాడు అన్నయ్య. సరే సరే, త్వరగా రెడీ అవ్వు, బట్టలు అవి మార్చుకో. హలో మేడం, మీ ఇంటి బయటే ఉన్నాను. అక్కడే ఉండు, నేను వస్తున్నాను.